కృష్ణారావు ఇద్దరు సీఎంల సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరిని మాట్లాడినా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగానే చర్యలు తీసుకుంటారంటున్న మంత్రి జూపల్లితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుతున్నారు. దానిపైన అసలు మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమంటారు? సార్, ఈరోజు 6వ తేదీన రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు. ఏ విధంగా ఆ భేటీ జరగాలని చెప్పి మీరు భావిస్తున్నారు? గతంలో ఆ భేటీలు ఎట్లా జరిగినాయో సమస్యలు ఏ విధంగా జరుగుతుంది? సమస్యలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు, విభజన హామీలు స్టిల్ 10 సంవత్సరాలైనా గత ప్రభుత్వాలు అటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాటిని సాల్వ్ చేయలే. సో నౌ అనదర్ ఆపర్చునిటీ. సో రెండు రాష్ట్రాల మన ముఖ్యమంత్రులు ఆ సమస్య పరిష్కారం కూర్చుంటారు. దాని వాట్ ఈస్ దాని పెద్దగా వింతేముంది అంటే ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు నిన్న కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎన్డీఏలో చాలా కీలకమైన వ్యక్తి, చాలా శక్తివంతుడు. ఏపీకి సంబంధించిన పోలవరం సంబంధించిన 5 గ్రామాలను కూడా తెలంగాణకు తెచ్చేలా ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి, ఆ తర్వాతనే భేటీ జరగాలంటున్నాడు. మరి హరీష్ రావుని అడుగుతా ఉన్నా, మీరు చాలా శక్తిమంతులు కదా, బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిండ్రే, మీరు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చిండ్రే బీజేపీ పార్టీకి. మరి ఆ రోజు ఎందుకు తీసుకురాలి? మిగతా గ్రామాలు, ఆ పోయిన గ్రామాలు ఎందుకు తీసుకురాలి? ఆ మండలాలు ఎందుకు తీసుకురాలి? ఓ ప్రయత్నం చేస్తారు. శక్తిమంతులు, ప్రజలు శక్తిమంతులు, ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం శక్తిమంతులు. అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలైనా ఎవరేమో అమాయకులు కాదు కదా, కేంద్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర పోషిస్తుండు, చాలా శక్తివంతుడు, కేంద్రంలో ఎన్డీఏ నడిపించే దాంట్లో అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఏదో ఇంత బురద చల్లి ప్రయత్నం చేస్తారు తప్ప దానివల్ల పొరిగలేదు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని హక్కులు కాపాడే కార్యక్రమం చేస్తారు. గతంలో లేనివి రానివి కూడా సాధించుకునే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద ఖచ్చితంగా భేటీని సంతోషదాయకంగా చూడాలి. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర హక్కుల కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ భేటీ జరుగుతుందని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. బాణతో రాములు, 16 న్యూస్, హైదరాబాద్.